తొమ్మిదేండ్ల మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జూన్ 4వ తేదీ ఆదివారం ఆయన నిజామాబాద్లో పార్లమెంట్ జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. డరు అరవింద్ ముందుగా ఒడిశా ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ₹3,50,00,000 పక్కా ఇండ్లు వరల్డ్స్ లార్జెస్ట్ హౌసింగ్ స్కీమ్ గా చరిత్రలో నిలబడిపోయింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మన దగ్గర దీని పేరు మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నికలు గెలవలే, కానీ ఇక్కడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ మీద ఎన్నికలు గెలిచిండు. ప్రధానమంత్రి గారేమో చేయని వాగ్దానాలు ప్రపంచ స్థాయిలో భారతదేశంలో జరుగుతున్న ఈ హౌసింగ్ స్కీమ్ ని అతిపెద్ద హౌసింగ్ స్కీమ్ గా ఆయన డెవలప్ చేసి ఆయన భారతదేశం పేదలకు సేవ చేస్తూ ఉంటే, ఏ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ మీద కేసీఆర్ వాగ్దానం చేసి దాని మీద గెలిచిండో దాన్ని తుంగలోకి దొక్కిన చరిత్ర కేసీఆర్. సీసా పెట్టుకోవాలి, మందికి పోయాలి, మనం పోయాలి, జనం ఏమన్నా కానీ ఏమని అంటే ప్రశాంత్ రెడ్డికి బుద్ధి ఉండాలి. మళ్ళీ నిన్ననో మొన్ననో వేసి మేము 10,000 ఇస్తున్నాము, గుజరాత్ రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో 10,000 ఇస్తున్నారా ఏంది? ఇది మన రైతు బంధు 10,000 ఇస్తుండే ఎకరానికి. ఇక వేరే అన్ని బంధు, తుఫాన్ వచ్చి పంటలు కొడతా